నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్ నియర్ టు ఎన్టీఆర్ స్టాచ్యూ అండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూ కాదు, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఉందండి మనకి ఇల్లు వచ్చేసి. ఇది వరంగల్ హైవేకి జస్ట్ 2-3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. అండర్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి అండర్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. వరంగల్ హైవేకి వచ్చేసి అండర్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి మనకి. మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈ ఇంటికి దగ్గర వచ్చేసి మనకి స్కూల్స్ ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. మళ్ళీ అదే కాకుండా అన్ని A to Z స్కూల్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్ని చాలా దగ్గర అండి మనకి. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి మనకి. ఇదంతా 25 ఫీట్ రోడ్ అంటే కనిపించేది 25 ఫీట్ రోడ్. లొకేషన్ విధంగా చూసా కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకు వచ్చేసి. చాలా మంచి లొకేషన్లో ఉంది. అది కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా దగ్గర అండి మనకు వచ్చేసి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఇక్కడ సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి మనకి. ఈ 2 హౌసెస్ ఈ 2 హౌసెస్ వచ్చేసి ఒకటి 167 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్ అండి. రెండు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. డైమెన్షన్ వచ్చేసి 25x60 డైమెన్షన్స్ అయ్యండి ఈచ్ది. దీన్ని 25x60, దీన్ని కూడా 25x60 అండి మనకి. టోటల్ SFT వచ్చేసి కింద పైన కలిపి 2800 SFT ఇచ్చారండి. 2800 SFT G+1. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి మనకి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది చూడండి. అదే లిఫ్ట్ ప్రొవిజన్ అంటే మనకి L షేప్లో కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి మనకి. కార్ పార్కింగ్ కూడా L షేప్లో వచ్చింది. చాలా బాగుంటుందండి. దీని కూడా సేమ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. దీని కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడు కింద చూడండి. దీని కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. మనకి కార్ పార్కింగ్ వచ్చేసి L షేప్లో వచ్చిందండి మనకి. ఎదురుగా చూసేంత కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి. పార్కింగ్ ఏరియా పక్కనే పార్కింగ్ ఏరియా కూడా ఉంది మనకు. అది కాకుండా బోర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కూడా ఉందండి మనకి, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. ఇదంతా కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా చాలా బాగుంది. ఎంత మంచి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మన గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. ఇది స్టెప్స్ అండి. స్టెప్స్ పక్కనే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా చూడండి మనకి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లిఫ్ట్ పక్కనే మనకి ఇక్కడ ఇది వచ్చేసి గోడ వచ్చింది. ఎందుకంటే మనకి ఇది పెట్టుకొని ఏమంటారు ఎలక్ట్రిక్ మీటర్స్ పెట్టుకొని ఇక్కడ మనకి. ఇదంతా మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉందండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అంటే సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి మనకి. బోడుప్పల్ నియర్ టు ఎన్టీఆర్ స్టాచ్యూ అండి. ఇది వచ్చేసి మనకి ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి. సెట్ బ్యాక్ ఉంది ఇది. ఈ 2 హౌసెస్ సేమ్ అండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ సేమ్, అంతా కన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఏం లేదంటే సేమ్ ఉందండి మనకి. చూడండి అంతా సెట్ బ్యాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా వ్యూ కూడా చాలా బాగుందండి మనకి. బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచిది క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ వస్తుందండి మనకి. ఈజీగా వస్తుంది. ఏ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఏ బ్యాంక్లో లోన్ వస్తుందండి మనకి ఇంటికి. అలా అంత మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి గేట్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది 2 BHK హౌస్ అండి. 2 BHKలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి మనకి. ఇదంతా ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. కనిపించింది ఇండియన్ టేక్ డోర్ చూడండి. డోర్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. డోర్ కూడా చాలా బాగుందండి మనకి. ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. ఇదంతా కనిపించేంత చూడండి. మనకి విండోస్ వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. గ్రిల్స్ కూడా పెట్టాడు, గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చాడు. టోటల్ యూపీసీ అయిపోయిందండి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ అండి. మనం చూసేంత హాల్ వర్క్. హాల్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి. హాల్లో కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చేశారండి మన బిల్డర్ వచ్చేసి. చాలా మంచి బిల్డర్. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ ఏనండి. చూసేంత మీరు ఫాల్ సీలింగ్ వర్క్. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఇదంతా హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్ మనకి చిన్నగా వచ్చింది. ఎందుకంటే కింద రెంటల్ పార్కింగ్ ఏరియా పెద్దగా ఇచ్చాం కాబట్టి కిచెన్ చిన్నగా ఇచ్చాను మనకి. కిచెన్ చిన్నగా వచ్చింది. ఒక 2 మనుషులు బట్టంతా వచ్చిందండి కిచెన్. ఇది కిచెన్ అండి. దీని పక్కనే వాష్ ఏరియా అండి. ఇదంతా మనం వాష్ బేసిన్ పెట్టుకోనికండి ప్లేస్ ఇచ్చాడు. దాని పక్కన వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాళ్ళకి ఇండియన్ బాత్రూమ్ అండి ఇది. దీని పక్కన మనకి దీనిపైన వచ్చేసి లోరు ఫుడ్ ఇచ్చారు. ఈ బాత్రూమ్కి దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇలాంటి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారండి మన బిల్డర్ వచ్చేసి. చాలా మంచి బిల్డర్ అండి ఇతను వచ్చేసి. బాగుంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా వేశాడు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి మనకి. మంచి నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు మనం చూసేది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. క్వాలిటీ కూడా కాంప్రమైజ్. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్క కూడా ఉంటుందండి. దానికి లాక్ ఉందని తీసాను వీడియో అనేది అక్కడ చూపిస్తుండే. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ అండి. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్. దీనికి ఇక్కడ మనకి
ఇక్కడ వాష్ బేసిన్కి వస్తుందండి ఈ ప్లేస్లో. మనం ఇక్కడ కట్టన్ వేసుకుంటే అయిపోతుందండి ఈ ప్లేస్లో. డ్రెస్సెస్ అక్కడనే చేంజ్ చేసుకోవచ్చు, లేడీస్ ఎవరైనా, జెంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం అని. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను టోటల్ వీడియోలోనే చెప్తున్నాను, డీటెయిల్స్ మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి, చిన్నగా ఉన్నాయి స్టెప్స్ కూడా. చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చాడు మనకి, అంత పెద్దగా కూడా లేవండి స్టెప్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పెద్ద వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా పెద్ద వరండా ఇచ్చాడు. ఇది వరండా అండి. దీనికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా ఉందండి మనకి. దీని ఎదురుగా వచ్చేసి మనకి ఈ ఇంటి ఎదురుగా వచ్చేసి ప్లాట్స్ అండి. ఇది రోడ్ కాదు, ఇది ప్లాటే, ఇది కూడా ప్లాటేనండి మనకి. ఇదంతా ప్లాట్సేనండి మనకి. పైన వచ్చేసి మనకి ఇది కూడా బాగుందండి, యూపీవీసీ కూడా ఇచ్చారు మనకి. మంచి హుడ్ వర్క్ కూడా లాగా డిజైన్ లాగా బాగుంది. ఇది వచ్చేసి దీన్ని మనకి మెయిన్ ఎంట్రన్స్లో కూడా పైన ఎంట్రన్స్లో చూడండి మనకి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు, బాగుంది. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. అది కూడా ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. చూసేది మీరు ఇది ఎదురుగా, ఇది వచ్చేసి అంత హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము, హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావాలండి, అంత మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు, విండోస్ మొత్తం సేమ్ కింద ఎలా అయితే ఇచ్చారో పైన కూడా అలానే ఇచ్చాడండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి ఇల్లు వచ్చేసి. ఇదంతా హాల్ అండి మీరు చూసేది. మీరు హుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది టీవీ షెల్ఫ్కి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కమ్ ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు. డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా డైనింగ్ హాల్ అండి మనకి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఓపెన్ స్పేస్ ఇచ్చాడండి. స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ పైన, ఇంకా కార్ పార్కింగ్ కింద కవర్ అయిపోయింది కాబట్టి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి ఎల్ షేప్లో వచ్చిందండి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ పక్కనే మనకి పూజ గది ఇచ్చారండి. పూజ గది కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. పూజ గది కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో పూజ గది కూడా. ఎంత పూజ గది కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, ప్లస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇక్కడ మంచి వుడ్ వర్క్ చేయించుకుంటే అయితే చాలా బాగుంటుందండి మనకి. ఇంట్లో మంచి వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా మంచి నీట్గా ఉంటుంది వర్క్. చూడండి ఎంత బాగుందో. మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి వెస్టర్న్ వస్తుందండి. ఇది బాత్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది వెస్టర్న్ ఇస్తారండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా, బాత్రూమ్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మొత్తం గ్రానైట్ వర్క్ కూడా ఉంది మన విండోకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు మనకి. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకి. చూడండి ఎంత బాగుందో. దీనికి వచ్చేసి ఇది ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి మనకి. ఇండియన్ బాత్రూమ్ వచ్చింది ఇది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మీరు చూసిందంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి మనకి. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. అంతా వాష్ ఏరియా అండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ చూపించాను, వాష్ ఏరియా చూపించాను. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్, కిచెన్, ఓపెన్ కిచెన్, పూజ గది చూపించాను, హాల్ చూపించానండి ఇప్పటికి వరకు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైకి వచ్చామండి. టెరెస్ పైన వ్యూ అండి మీకు మంచి అర్థమవుతుంది. అంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు అక్కడ 2 ట్యాంకులు వస్తాయండి. అక్కడ వచ్చాయండి 2 ట్యాంకులు, అలా 2 ట్యాంకులు వస్తాయి ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి మనకి పైకి ఎక్కాను, పైన చూడండి ఎంత బాగుందో. ఏరియా కూడా చాలా బాగుందండి. మంచి నీట్ అంటే పొలైట్ ఏరియాలో ఉందండి మనకి ఇల్లు కూడా. మనకి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గర అండి. అది కాకుండా మనకి స్కూల్స్ దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, వరంగల్ హైవేకి వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి ఇల్లు వచ్చేసి. 3 కిలోమీటర్స్లో ఉంటుందండి మనకి. బోడుప్పల్ నియర్ టు ఎన్టీఆర్ స్టాచ్యూ అండి మనకి. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25 x
25x60 అండి డైమెన్షన్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 ఎస్ఎఫ్టీ. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. G+1 కింద 2 BHK పైన 2 BHK అండి, విత్ 2 కార్ పార్కింగ్స్ అండి. మనకి ప్రైస్కి వచ్చేసరికి 1,80,00,000 చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.